రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఢిల్లీలో జరగనున్న ఇండో యుఎస్ స్ట్రాటజిక్ ఫోరం సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సదస్సులో గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా 30 అంతర్జాతీయ సంస్థలు పాల్గొనున్నాయి. డిసెంబర్ 7, 8వ తేదీన తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ క్రమంలో తెలంగాణలో జరిగే సమ్మిట్ కు అంతర్జాతీయ కంపెనీలను సీఎం రేవంత్ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఢిల్లీలో జరగనున్న ఇండో యుఎస్ స్ట్రాటజిక్ ఫోరం సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సదస్సులో గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా 30 అంతర్జాతీయ సంస్థలు పాల్గొనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. మానస, ఏదైతే ఢిల్లీలో యుఎస్ ఇండియా అనేటువంటి ఒక సదస్సు ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభోత్సవం కానున్నది. దానిలో భాగంగా యుఎస్ లో దాదాపుగా ఈ సదస్సులో 30 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సదస్సులో కలుసుకొని చర్చించడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాత్రి 7 గంటలకు ప్రయాణమై ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొని ఆ సదస్సులో ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రసంగించనున్నారు. ఎందుకంటే 30 దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల సమావేశంలో ఈ రాష్ట్రానికి ఎన్నైతే ప్రాజెక్ట్ వర్కులు వస్తాయో, ఎన్నైతే మన వనరులు ఏ విధంగా ఉన్నాయో ఈ సదస్సులో ఏదైతే తెలుపబోతున్నారో ఆ సదస్సులో కనుక చేసినట్లయితే మనకు 8, 9 ఇదే కాన్ఫరెన్స్ హాల్లో కూడా మనకు కూడా ప్రపంచ దేశాలలో 25 దేశాల నుంచి కూడా మనకు ఇక్కడ సదస్సు ప్రారంభం కాబోతుంది. అంటే అక్కడ ఇప్పుడు వచ్చేటువంటి ఈ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతోని మా రాష్ట్రంలోకి వచ్చినట్లయితే మీరు కంపెనీ ప్రారంభోత్సవం చేసినట్లయితే కనుక మా రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఇదే ఏ విధంగా అడుగులు కలపబోతున్నారు. అంటే ఈ రోజు మాట్లాడే విధానంలో అందరి కంపెనీలు 30 దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల కంపెనీలో వాళ్ళతో ఈ రోజు ఉపన్యాసించబోయి రాష్ట్రానికి మీకు కంపెనీ పెడితే ఏ విధంగా వనరులు ఇస్తాం, ఏ విధంగా మీకు సబ్సిడీలు ఇస్తాం, ఏ విధంగా మీకు పవర్ ప్రాజెక్టులు, ల్యాండ్స్ అన్ని ఏ విధంగా మనం ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ చేయనున్నారు. అంటే ఆ కంపెనీ వాళ్ళ ప్రతినిధులను మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళని మనం ఆకట్టుకునే విధంగా మన కంపెనీలన్నీ మన రాష్ట్రానికి వచ్చే విధంగా మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని ఉపాధికి కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు ప్రారంభించిపోయేటువంటి భాగంగానే అక్కడ వెళ్ళి ఆ ఆహ్వానితులను మనం ఆకట్టుకునే విధంగా ప్రసంగం అయితే దానికి మొత్తం కూడా ఆయనే ఒక రూట్ మ్యాప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూట్ మ్యాప్ తీసుకొని ఒక పక్కా ప్రణాళికతోనైతే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉదయం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించి ఆ వేద మదనంలో ఆ ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ఆ ప్రతినిధులతో వాళ్ళని ఆకట్టుకొని రాష్ట్రానికి రప్పించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. డిసెంబర్ 8, 9 సదస్సు జరగబోతున్నది. దాన్ని కూడా ఆహ్వానించి అందరినీ కూడా రావాల్సిందిగా వాళ్ళు కూడా కోరడానికి సిద్ధమై అన్ని ప్రణాళికతో ముందుకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఈ రోజు ప్రసంగించనున్నారు. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.